మంచి స్థాయికి వెళ్ళిపోతారు. ఇది మకర రాశి వాళ్ళు చేయాల్సింది. కొద్ది రోజులు ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం వీళ్ళు గమనం అయిపోరు. ఒక 10 కంపెనీలో పనిచేస్తారు, 10 కంపెనీలో మోసపోతారు. అంటే వీళ్ళకి రావాల్సిన దానికన్నా తక్కువే తీసుకుంటారు. ప్రమోషన్స్ రావు, డ్యూటీలు వేరే వాళ్ళు డ్యూటీలు వీళ్ళకి వేసేస్తారు, లీవులు ఇవ్వరు, జటన్ జీతము పెంచరు. వీళ్ళు విసిగి వేసి సొంతంగా ఏం చేసుకున్నా సరే సక్సెస్ అయిపోతారు. ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది, కస్టమర్కి న్యాయం చేస్తారు వీళ్ళు. ఇది మకర రాశి యొక్క ప్రత్యేకత, ఈ రాశి వాళ్ళ యొక్క శక్తి సమానం. అదేవిధంగా 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. 4వ ఇంట్లో కుజుడు ఉంటే సొంత ఊర్లో, వీళ్ళు పుట్టిన ఊర్లో, లేదు వీళ్ళ రక్త సంబంధికుల ఊర్లో ఏదైనా గొడవలు వస్తాయి. అది భూముల కాడ కావచ్చు, ఇండ్ల కాడ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎందుకంటే కుజుడు ఈ రాశికి బాధకాధిపతి బలం పెరిగింది. అది ఎక్కడ పెరిగింది? 4వ స్థానంలో పెరిగింది. కాబట్టి సొంత ఊర్లో రక్త సంబంధికుల మధ్యలో, అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు వీళ్ళకు ఇంకేదైనా వాహన ప్రమాదం జరిగేదైనా అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి.